అంతర్యుద్ధం జరుగుతున్న మయన్మార్లో సైనిక ప్రభుత్వం బాగా బలహీనపడిందని, పరిస్థితులు సైన్యానికి అనుకూలంగా లేవని థాయిలాండ్ ప్రధాని తెలిపారు. మయన్మార్తో సరిహద్దులు పంచుకుంటున్న పొరుగుదేశం అధినేత చేసిన ఈ వ్యాఖ్య యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. గతేడాది చివర్లో ఆరంభమైన ఈ తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరుకుని అద్భుత విజయాలను సాధిస్తోందని మయన్మార్కు ఆవల సైనిక జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రవాస ప్రభుత్వ ప్రతినిధులు చాలా కాలంగా అంటున్నారు. అది నిజమేనని ఇప్పుడు దేశం లోపలుంటున్న పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు కూడా ధైర్యంగా చెబుతున్నారు. సైనిక ప్రభుత్వం రోజులు లెక్కబెట్టుకుంటోందని, అది పతనమైన అనంతరం దేశంలో ఎటువంటి వ్యవస్థ ఏర్పడాలనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. సైనిక ప్రభుత్వం మీద పోరాడుతున్న సకల శక్తులు భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయన్న మాటలో అతిశయోక్తి ఉండవచ్చునుగాని, మయన్మార్లో దాదాపు 60% భూభాగం సైన్య వేలుబడిలో లేదన్నది మాత్రం నిజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సైనిక ప్రభుత్వం తన ఆధిపత్యం కోసం ఏర్పాటు చేసుకున్న అన్ని వ్యవస్థలను తిరుగుబాటుదారులు దెబ్బతీసి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు అని కొన్ని ముఖ్య పట్టణాలు మాత్రమే సైన్యం నియంత్రణలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. చాలా మిలిటరీ స్థావరాలు, అవుట్పోస్టులు సైన్యం చేతుల్లో నుంచి జారిపోయాయి. మయన్మార్, థాయిలాండ్ సరిహద్దుల్లోని కీలక నగరాలు తిరుగుబాటుదారుల వశమవుతున్నందువల్లే థాయిలాండ్ ప్రధాని ఆ వ్యాఖ్య చేసి ఉండవచ్చు. పెద్ద సంఖ్యలో సైనికులు మరణించడం, యుద్ధ భూమి నుంచి పారిపోవడం, శత్రువులకు లొంగిపోవడం లేదా వారితో చేరిపోవడం ఇత్యాదివి సైనిక ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. కొత్త వారితో సైన్యాన్ని భర్తీ చేసుకునేందుకు మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ జుంటా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. విధిగా సైన్యంలో చేరాల్సిందేనని ప్రత్యేక ఆదేశాలు యువతను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. ప్రజలు ఎన్నుకున్న ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ఈ అతిపెద్ద తిరుగుబాటును తట్టుకోలేకపోతోంది. 3 బ్రదర్హుడ్ అలయన్స్ పేరిట మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య ఆర్మీ, అరాకన్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ కలిసికట్టుగా ఆరంభించిన ఈ పోరాటం అనంతర కాలంలో మరిన్ని జాతులు, గ్రూపుల చేరికతో ఇంకా బలపడింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేసేందుకు సైనిక ప్రభుత్వంపై ఆగ్రహించి ఆయుధాలు చేపట్టిన వారు కూడా అనేక మంది ఉన్నారు. గతంలో మిలిటరీతో సయోధ్యగా ఉన్న వివిధ జాతులు, తెగలు కూడా ఈ యుద్ధ కాలంలో ప్రత్యర్థులతో కలిసిపోవడంతో మిలిటరీ పాలకులు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బలు తింటున్నారు. అనాదిగా వేర్వేరు లక్ష్యాలతో పోరాటాలు చేస్తున్న గ్రూపులన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి మిలిటరీని దించాలన్న లక్ష్యంతో ఒక్కటయ్యాయి. వ్యాపార, వాణిజ్య మార్గాలు కూడా తిరుగుబాటుదారుల అధీనంలోకి పోతున్నందున పొరుగు దేశాలతో సాగే వాణిజ్యం కూడా ప్రభావితమవుతోంది.